మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివారం అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవ్వడం వలన ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకోవాలి, ఐశ్వర్యం ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, తృతీయంలో రాహు, పంచమంలో గురువు, సప్తమంలో కుజుడు కుజ సంచార స్థితి కుజదోష ప్రభావం ఉండడము, వ్యయంలో బుధాదిత్య రాజయోగములు లాభస్థానంలో ఉండడము, వ్యయంలో శుక్ర భగవానుడు సంచారం చేయనప్పుడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉండడం, స్వతహాగా తెలిసిన దానికన్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి దానికన్నా అంతా నాకు తెలుసు అన్న పరిస్థితిలో మీరు భ్రమలో జీవించడం వలన సమయం ధనం వృధా అవడమే కాకుండా అనారోగ్యాలు అంటే సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్య, వాతావరణంలో మార్పుల వలన మీ శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి కాల సమయంలో గోరువెచ్చని నీరు, వేడివేడి పదార్థాలు తినడం, సరైన తిండి, సరైన విశ్రాంతి, తగు వ్యాయామం, మెడిటేషన్ వలన అనారోగ్యాలను దూరం చేసుకోవడము, గ్రహస్థితిని అర్థం చేసుకోవడము, ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తెలుసుకునే మానప్రయత్నం చేయగలిగితే మకర రాశి వారికి ఉన్నంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో పూజా మందిరంలో ఒక తెలుపు క్లాత్ను కానీ నలుపు క్లాత్ను కానీ ఏర్పాటు చేసుకొని నవధాన్యాలను కొద్దిపాటి నల్లటి నూనెలను ఎక్కువగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని నారికెల దీపాన్ని కానీ కూష్మాండ దీపాన్ని లేకుండా 2 కలిపి కానీ దీపాన్ని ఏర్పాటు చేసుకొని దిష్టి తీయించుకొని దానము చేయడం, మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం, మహాదేవుడిని స్మరణ చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.